హాయ్ అండి. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. సూర్యభగవానుడు కన్నెర చేసి చూస్తున్నాడో ఏమో, ఇంట్లోనూ బయట చిరాకు పుట్టించే ఎండలతో విసుగొచ్చేసింది కదా. అందుకని అందరి మీద చురుబురులాడకుండా ఈ చల్లటి సగ్గుబియ్యం పాయసం చేసుకొని కడుపులో పోసేద్దాం రండి. దీనికోసం ముందుగా మనము ఒక కప్పు సగ్గుబియ్యాన్ని, చిన్నవైనా పర్వాలేదు పెద్దవైనా పర్వాలేదు, ఇక్కడ నేను చిన్నవి తీసుకున్నాను తొందరగా ఉడికిపోతాయని, ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఇలా వాటర్లో వేసి ఒకసారి కడిగేసి మళ్ళీ ఇంకొకసారి నీళ్లు పోసి ఒక పావు గంట లేదా 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అదే టైంలో ఒక కుప్పెడంత పెసరపప్పును కూడా, అంటే 2-3 టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పును కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టేసి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసి, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసేసుకొని కాస్త దూర రంగు వచ్చే వరకు వేయించేసేయాలి. నేనైతే ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు వేశాను. ఇవి కాస్త రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని, మనం ముందే ఒక 2 చిన్న సైజు క్యారెట్లని నీట్గా కడిగేసుకొని గ్రేట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఆ క్యారెట్ని ఇప్పుడు ఇలాగ నేతిలో ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి. ఇలా వేగిన క్యారెట్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మొత్తాన్ని ఆ ప్యాన్లో వేసేసి, ఒక కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పులు చొప్పున వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి, మళ్ళీ మనం పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పును కూడా దీంట్లో వేసేయాలన్నమాట. పెసరపప్పు కాస్త మెత్తబడే వరకు ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక కప్పు బెల్లాన్ని మనం ముందే గ్రేట్ చేసేసుకొని పెట్టుకోవాలి. అలాగా ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది. కానీ పిల్లలు కాస్త ఎక్కువ తింటే కనుక మీరు ఇంకొక పావు కప్పు వరకు వేసుకోవచ్చు. బెల్లం కాస్త కరిగిన తర్వాత వేయించుకొని పెట్టుకున్న క్యారెట్ మొత్తాన్ని కూడా వేసేసి కలిపేసుకోవాలి. ఇక్కడ మనం ఇందాక 3 కప్పుల వరకు వాటర్ పోసాం కదా, మళ్ళీ ఇక్కడ ఒక 2 కప్పుల వరకు పాలు కూడా పోసుకోవాలి. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు అన్నమాట. ఒక 7-8 నిమిషాల తర్వాత కాస్త చిక్కబడి దగ్గరకు వస్తుంది. అప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసి కలిపేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని వేడిగా తినచ్చు అనుకునే వాళ్ళు తినేయచ్చు, లేదు చల్లారిన తర్వాత తినాలి అనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.